హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్. అండ్ ఈరోజు సింపుల్ రెసిపీ ఏంటంటే ఇడ్లీ ఉప్మా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. సింపుల్ ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసిన తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పోపులు కూడా వేసుకోవాలి. అది కొంచెం చిట్పిట్లాడిన తర్వాత దాని కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో చిన్న గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్స్ కూడా మనం వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టుకుంది కూడా వేసుకోవాలి. తర్వాత మనం చనా దాల్, ఉర్దా దాల్ అండ్ గ్రౌండ్ నట్స్ ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అండ్ అవి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేయాలి. అండ్ దాంట్లో పచ్చివాసన ఉంటుంది, అది కూడా మనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇడ్లీ ముందు తీసి పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి ముందే. అండ్ దీంట్లో ఆనియన్స్, చిల్లీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇది ట్రాన్స్పరెంట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అండ్ నేను చేస్తున్న సింపుల్ రెసిపీని కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ట్రాన్స్పరెంట్ కలర్ అండ్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలి. టమాటోస్ బాగా మిక్స్ అయిన తర్వాత అది కొంచెం మెత్తగా అవ్వాలి. అండ్ టమాటో గట్టిగా ఉంటే బాగోదు కదా, సో టమాటోస్ కూడా మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకి కరివేపాకు వేసుకోవాలి. అండ్ స్మెల్ చాలా బాగుంటుంది కదా, సో కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, పసుపు. ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి. అండ్ పసుపు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. అండ్ ఇడ్లీ ఎలాగే స్మాష్ చేసి పెట్టానో ఆ ఇడ్లీని అలా వేసి మిక్స్ చేసేయడమే. అండ్ అంతే రెసిపీ. సింపుల్ రెసిపీ కదా, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఇంకేమేమి రెసిపీస్ మీకు పెట్టాలో మీరు కమెంట్స్లో నాకు చెప్తే నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe to my channel. Thank you. Bye.